We come from Allahabad University. We have degree. क्या कर रहे हैं? This time I am Sant only. బాలగంగాధర్ తిలక్ ఉన్నారు కదా, మన ఫ్రీడమ్ ఫైటర్. ఆయన పేరు మీదుగా నామకార్థం చేశారు ఈ రైల్వే స్టేషన్కి. అసలు బాంబే ఎందుకు వచ్చాము ఏంటి అనేది నెక్స్ట్ చెప్తాను. ఓకే, ఇది కూడా జిఐపిఆర్ రైల్వేసేనండి. చాలా హిస్టారికల్ రైల్వేస్ ఇది. జిఐపిఆర్ అంటే గ్రేట్ ఇండియన్ పెనిన్సులా రైల్వే అని చెప్పి ఉండేది. బ్రిటిష్ వాడు వేసింది. బ్రిటిష్ వాడు ఏదైనా మెయిల్ చేసి వెళ్ళాడా అంటే రైల్వేనే అని అనుకుంటారు, కానీ టీ పందార పాకం ఉన్నట్టు ఉందండి. మరాఠీలో పాట కూడా ఉందిగా, కండాల లోనావల కొల్లాపూర్ చెప్పన్హాల బెంగళూరు గోవాని కుట్టు కుట్టు చేయచ్చ హనీమూన్లా అని చెప్పి. హలో గాయస్, నమస్తే, సదావత్సలే మాతృభూమి పార్ట్ 2కి స్వాగతం, సుస్వాగతం. విజయవాడ ముంబై బిజినెస్ ట్రిప్లో భాగంగా ఇది పార్ట్ 2. పార్ట్ 1 చూస్తే పార్ట్ 2 అర్థమవుతుంది. విజయవాడ నుంచి 18519 లోకమాన్య తిలక్ టర్మినస్ వెళ్ళేది విశాఖపట్నం నుంచి వచ్చే ఎక్స్ప్రెస్ పట్టుకున్నాం అనమాట. ఇప్పుడు సికింద్రాబాద్లో ఉంది. సికింద్రాబాద్ నుంచి ఎల్టీటీ దాకా పార్ట్ 2 తీసేద్దాము, ఎందుకంటే చాలా నైటే ఉంటుంది కదా, అందుకనమాట. పార్ట్ 1లో చూసుకుంటే విజయవాడ నుంచి సికింద్రాబాద్ వచ్చాం మనం. ఇదిగోండి, విశాఖపట్నం ముంబై. కళ్యాణ్ పీసా అనేసాడు. ఓకే, జర్నీ చూద్దామే. ఇంకా కళ్యాణ్ P7. ఒక రైల్ ఫ్యాన్ కుర్రాడు తగిలాడు, కార్తీక్ అని. మాట్లాడాను చక్కగా. అండ్ ఇంకా లైన్ క్లియర్ రాలా, 10 నిమిషాలు అన్నారు. పదనా అన్నా, పద. బా సరేలే, వ్యవహారం తలకాయ నొప్పి చిరాగ్గా ఉంది. పార్ట్ 2 ఎలా సాగుద్దో నాకు నమ్మకంలే, చూద్దాం. జనులారా, సికింద్రాబాద్ వదిలింది ఎల్టీటీ. బా బంగారం అండి ఆ లోకో, మళ్ళీ రాదు. ఇప్పుడు సికింద్రాబాద్ సబబ్స్ చూద్దామే, ఎలా కొడతాడు, ఎలా పర్ఫామ్ చేస్తాడు అన్న విషయం. లెట్స్ గో. వావ్. సిక్కి ఎల్టీటీ, సిక్కి వదిలిన ఎల్టీటీ. చెప్పే కదా, ట్రైన్స్ని ముద్దుగా ఇష్టం వచ్చిన పేర్లతో పిలుచుకుంటాను. జలుబు బాబోయ్, జలుబు. అబ్బో, పని చేస్తున్నారు. హైదరాబాద్ నగరం. బై ద వే, పార్ట్ 2లో మనం లింగంపల్లి, వికారాబాద్, తాండూరు, వాడి, కాలాబుర్గి, సోలాపూర్, పూణే, లోనావల, కళ్యాణ్, ఎల్టీటీ ఇందులో కుదిరినని కవర్ చేద్దాం.
జేమ్స్ స్ట్రీట్. హుస్సేన్ సాగర్. ప్రకృతి చికిత్సాలయం అని చెప్పి ఒక స్టేషన్ ఉంటుంది, నేచర్ క్యూర్ హాస్పిటల్. చిన్నప్పుడు కొంచెం వేడిగా ఉండేది అది విన్నప్పుడు. వావ్. హిందూ వదన కుందరదన ముందగమన మధుర వచ్చిన. వావ్. చిరంజీవి. సూపర్ మీమ్ అండి అది. మురికిగా ఉన్న హుస్సేన్ సాగర్డు. సంజీవయ్య పార్క్. చప్రిగాళ్ళు. జై చప్రేశ్వర్స్. ముందు ఒక ట్రై జంక్షన్ ఉంటుంది, అక్కడ నుంచి స్ట్రైట్కి వెళ్ళిపోతేనేమో వాడి రూట్, వాడి సెక్షన్. లెఫ్ట్కి వెళ్ళిపోతేనేమో నాంపల్లి, హైదరాబాద్. బాగా డెవలప్ చేశారే కేసీఆర్ ఆధ్వర్యంలో. ఏంటిది అది? అంబేద్కర్. పక్కన ఏంటిది? రాజ్భవన్, అసెంబ్లీ. అది మనం వాడి సెక్షన్ పట్టుకున్నాం. హైటెక్ సిటీ దీనికి అఫీషియల్ స్టాప్ ఉందిలే, 1 minute 2 minutes. వీళ్ళు ఎక్కడిగా లోకల్ తొకడా బిర్యానీలు తెచ్చి బావర్చి అని కవర్లో పెట్టి బావర్చి బిర్యానీ అని చెప్పి అరుస్తూ అమ్ముతున్నారండి. ఇంకా ఈ లెఫ్ట్ లైన్ పట్టుకుంటే మనం హైదరాబాద్ వెళ్ళిపోతాం, నాంపల్లి. హాల్ట్ వచ్చేటప్పటికి ఈ సెక్షన్లో వాడి సికింద్రాబాద్ సెక్షన్లో హాల్స్ వచ్చేటప్పటికి సికింద్రాబాద్ వదిలితే హైటెక్ సిటీ, అది వదిలితే లింగంపల్లి, అది వదిలితే వికారాబాద్, తాండూరు, వాడి. ఇంకా చూసారా, స్ట్రైట్కి వెళ్ళిపోతే మన హైదరాబాద్ అన్నమాట. సూపర్ హార్స్ షూ కరువు. అదే మన ఇందులోకి వెళ్తుంది, హైటెక్ సిటీలోకి. హైటెక్ సిటీ కాదు రే, బేగంపేట. హైటెక్ సిటీ ఎనీ హౌ చూద్దాం. ఛానల్ అయింది. ఎప్పుడు వచ్చాను లాస్ట్ టైం? 24లో వచ్చాను. 25లో అస్సలు రాలా. ఒక్కసారి బ్యాక్ వ్యూ చూద్దామా? హార్స్ షూ, ప్యూర్ హార్స్ షూ కరువు అది. ఇవి గో బేగంపేట్. పెద్ద పెద్ద బళ్ళు ఆగుతాయండి. మనవాడు అసలు మామూలుడు కాదు, ఆక్కుండా వెళ్ళిపోతున్నాడు. ఓకే, నేను ఫోన్లో చూసి హైటెక్ సిటీ ఉందనుకున్నాను. బేగంపేట కూడా బాగుంటుంది చూస్తానికి.
సికింద్రాబాద్ తర్వాత లింగంపల్లి. సో సారీ, కన్ఫ్యూజ్ అయ్యానండి, సారీ. మనస్ఫూర్తిగా క్షమాపణ అడుగుతున్నా. 12025 అంటే శతాబ్ది అనుకుంటా. రే ఏంద్రా స్టంట్లు? ఇంకా లూప్ లైన్ క్లియర్ అవ్వలేదా ఏంటి? లాగా ఇదా? మీది లోకలేనా? బేగంపేటేనా? ఓహో, అల్లాడిస్తుంది. బాయ్ బాయ్ బేగంపేట్. ప్రకృతి చికిత్సాలయం అనుకుంటా. నేచర్ క్యూర్ హాస్పిటల్ ఇదే. ఏమండి, బేగంపేట ఎయిర్పోర్ట్ ఇప్పుడు అసలు ఏమీ లేదు, మిలిటరీ విమానాలకి వాడుకుంటున్నారేమో. శంషాబాద్ ఓపెనింగ్ తర్వాత అదిగా భలే అదృష్టం రా నాయన, భలే చిన్న ఫ్లైట్ అయితే దిగుతుంది. హైదరాబాద్ అంటే ఘనం అండి, అప్పటికి ఇప్పటికి నాకేం తెలియదు. ఫతే నగర్ ఏ లాగిట్లేదేంట్రా బాబు, దడదడలాడించాలి హైదరాబాద్ సిటీని. సప్పగా వెళ్తున్నావు. మన ఆంధ్ర బండి వైజాగ్ ఎల్టీటీ బండి వస్తుందని తెలియదా ఏంటి సిటీకి? బై ద వే హైదరాబాద్ అన్నయ్య పరిచయం అయ్యారు. నమస్కారం అండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఏం పేరు? సతీష్. జై హనుమాన్. సతీషా? ఏం చేస్తారండి? సూపర్వైజర్ జాబా? హైదరాబాద్ పోరాడు. హైదరాబాద్ మాది వచ్చేసి సిద్దిపేట్. నైస్ టు మీట్ యూ. ఓకే, థ్యాంక్ యూ. ఫతేనగర్. యూట్యూబ్ ఛానల్ ఏంటి? అవునండి, ఫతేనగర్. అవునండి, రీసెంట్గా మీకు ఒక బైపాస్ వచ్చింది తెలుసా? మౌలాలి నుంచి చర్లపల్లి నుంచి ఒక బైపాస్ వచ్చిందే. ఆ బైపాస్ ఇది సనత్ నగర్లో కలిసే బైపాస్. జన్మభూమిని మొదటగా డైవర్ట్ చేశారు. కోర్స్ ఇప్పుడు అవుతుంది అనుకుంటా, ఏమో ఐ డోంట్ నో, అప్డేట్ లేదు. సనత్ నగర్ మామూలు కాదురా, హైదరాబాద్ అంటే మామూలు వ్యవహారం కాదు. అంటే బాగా హైలీ డెవలప్డ్ సిటీ కదండి. బాబా అమ్మా ఏందిరా మళ్ళీ లూప్ లైన్లో తీస్తున్నారు. ఇస్పత్ నగర్ లోకోలు. లైన్ క్లియరా లేదంటే ఏంటి, బ్రేక్ రిలీజ్ చేసేసారా?
సిమెంట్ వ్యాగన్ వేసుకెళ్తుంది. అండ్ సనత్ నగర్. ఈ రూట్ అంతా అంతే. ముద్దనూరు, రాయచూరు, ఆర్టీపీఎం థర్మల్ ప్లాంట్కి వెళ్ళే రూట్ అంతే బొగ్గు. సనత్ నగర్. ఏంటాడు చిన్న షెడ్ కూడా ఇక్కడే ఉన్నాడు. రా, నేను పక్కన దొబ్బారా వాడుకుని నిన్ను. విలువ లేదురా బామ్మర్ది మనకి ఈ రోజుల్లో. డీజిల్ బంగారమే నువ్వు. లేట్ స్టార్టరా, డ్రైవర్ని పికప్ చేయడానికి లాస్ట్ మినిట్ స్టార్టరా. వీళ్ళనే పికప్ చేసుకోవడానికి. మళ్ళీ అన్న తీసేది కొమ్మలు కూడా తీయన్న అంట. సూపర్ కామెడీ. దీనమ్మ పార్ట్ 2 జర్నీ దడ్డు జర్నీ ఎలాగుందండి. ఎందుకంటే పార్ట్ 1లో మనం చూసుకున్నట్లయితే అసలు ఒక్క అవుటర్లో ఆగలేదు. అసలు బండి అసలు ఆగను కూడా ఆగలేదు. అంతా ఏదైనా లాస్ట్ మినిట్ స్టార్టర్స్ వేసుకుని అలా వెళ్ళిపోవటమే కానీ బండి స్టాప్ అయిన ప్రసక్తే లేదు. లూప్ లైన్ పాస్ అయినప్పటికీ వెళ్ళిపోయింది. అండ్ ఇప్పుడు సనత్ నగర్ పాస్ అవుతుందన్నమాట. ఇంకా బుడబొక్కల స్టేషన్లన్నీ దాటేసిన తర్వాత వాడి దాకా వంటనే. ఇంకా చూద్దాం. G12 ఏనుగులు మామూలుగా లాగవి, మొమ్మమ్మో గట్టిగా లాగుతాయి. వాడేంటి కంటైనర్ సెంటింగ్ చేస్తున్నాడు బుల్లోడు. హైదరాబాద్ డక్కన్ రైల్వేస్ స్పెషల్ స్థానం ఉందండి వీటికి. ఫస్ట్ నుంచి డక్కన్ రైల్వేస్ బాగుంటాయి. భాగ్యనగరాన్ని తర్వాత వాళ్ళు వచ్చి చేత చేసేస్తారు కానీ మంచి భాగ్యనగరం ఇది. G9లు, P7 ఏంట్రా. సనత్ నగర్ ఏ క్యాబిన్. దాని తర్వాత ఏంటిది స్టేషను భరత్ నగర్. భరత్ నగర్లో కూడా 2-3 RFలు చేశా. భారత్ నగర్. ఏడేంటి బడాయిగా పైనుంచి కింద చూస్తున్నాడు. ఒక నవ్వు నవ్వితే నవ్వొచ్చుగా, సస్తాడా ఏంటి. అబ్బాయి స్పీడ్ లేదు, ఏమీ లేదు అబ్బాయి. అసలు మూడే రావట్లేదు వీడియో చేద్దామంటే. భరత్ నగర్ హోమ్లో ఏ బండి ఆగింది. అది ఇలా ఉండాలి ఊపంటే. బోరబండ.
హైటెక్ సిటీ. ఏ స్టేషన్లోనూ మనం పైన వెళ్తాము, కింద ఇంకో ట్రాక్ ఉంటుందండి, అటువైపు ట్రాక్ ఎక్కడో చూడాలి. ఇదే అనుకుంటా ట్రాక్ పైకి లేపారో ఏమో, మొత్తానికి భలే ఉండేది. ఆ ట్రాక్ కింద ఉండేది, మేము పైన వెళ్ళేవాళ్ళం. ఏంద్రా స్టార్టర్ ఇచ్చిన బ్రేక్లు వేస్తున్నాడు. సరేలే, ఇదే అనుకుంటా స్టేషను. మనం పైన ట్రాక్ కింద చూసారా, డీజిల్ వేసుకొని జమ్మ జమ్మ జజ్జ అనుకుంటూ వెళ్ళి. ఇప్పుడంతా ఎలక్ట్రిఫికేషన్ అయిపోయింది. భయ్యా లింగంగాడిపల్లి వచ్చింది, లింగంపల్లి. అయితే మధ్యలో మనం తాండూరు, వికారాబాద్ స్కిప్ చేసేయచ్చు, ఎందుకంటే పవలించాలన్నమాట. రెస్ట్ లేదు కదా, ఇంకా వల్ల కావట్లా. పైగా జ్వరం, జలుబు లాంటి చండాలమైన రోగాలు వచ్చినాయిగా. రే 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 లాగమాకండి, దొరికితే మీకు ఉంటుంది. సరే మరి ఉంటానే, నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. సారీ, నెక్స్ట్ మూమెంట్లో కలుద్దాం. శ్రోతలకి విభాగానికి వందనాలు. పీటర్ పాస్టర్ ఫ్యాన్ బేస్ నుంచి చక్కటి మధ్యాహ్న వేళ వికారాబాద్. ఇదేంట్రా వికారాబాద్ తీనన్నావు కదా అంటే, ఏదో ఇక త్యాగం చేసేసాను నిద్రని. ఎలా ఉంది జర్నీ? ఎంజాయ్ చేస్తున్నారా లేదా? పల్నాడు ఉంటుందండి ఇప్పుడు ఇక్కడ. పలనాడు కనపడేదే పలనాడు. మళ్ళీ ఇక్కడ నాందేడును బెంగళూరు సూపర్ ఫాస్ట్ ఉంటుంది. ఎవడు అడ్డుపడినట్టు ఉంటున్నాడు, పో అంటున్నాడు. అంటే తిరుపతి, కాకినాడ, వికారాబాద్. పల్నాడు ఏది? ఇదే పల్నాడు. అదొకటి వికారాబాద్. రైట్ మరి. వికారాబాద్ వదిలిన ఎల్టీటీ ఎక్స్ప్రెస్. ఇది మెయిల్ కేటగిరీకి చెందిన ట్రైన్ అయినప్పటికీ మంచి ప్రిఫరెన్స్ ఉంది దీనికి. సూపర్ ఫాస్ట్ ప్రిఫరెన్సే. బాయ్ బాయ్ బాబు అన్నట్టు బాయ్ బాయ్ ప్రజలారా. కుదిరితే వాడి లేదా తాండూరు. ఓకే, నాగార్జున. వెల్కమ్ బ్యాక్ టు ద వ్లాగ్. ఆఫ్టర్ అ గుడ్ డీప్ స్లీప్, ఒక హాఫ్ అన్ అవర్ పడుకున్నాను. కొంచెం ఆ స్ట్రెస్, ఆ అలసట, టైర్డ్నెస్ అంతా పోయిందనమాట. బైదా ఇప్పుడు చిత్తాపూర్లో ఉన్నాము అన్నమాట. చిత్తాపూర్లో ఈ బొగ్గుబళ్ళు ఇవన్నీ చూస్తుంటే అర్థమైపోతుంది కదా, ఈ అంబియన్స్, స్టేషన్ అంబియన్స్, కర్ణాటకలో ఉన్నామని. అదేనమాట, చాలా డర్టీగా ట్రీట్ చేస్తున్నాడండి. బై ద వే వాడికి దగ్గరలో ఉన్నాము. చిత్తాపూర్ వదిలింది. వదలటం అంటే స్టాప్ లేదు. చిత్తాపూర్ జస్ట్ అలా వచ్చాడు, స్టాప్ అండ్ స్టార్ట్.
తెలంగాణ కర్ణాటక బార్డర్. ఫుల్ ప్లాట్యూ ఏరియా ఇది కూడా. సూలేహళ్ళి. కర్ణాటక భూమి ఇదంతా. కర్ణాటక భూమి. గాయస్ ఇప్పుడు వాడి సీ కార్డ్ క్యాబిన్ దగ్గర ఉన్నాము. మీకు చెన్నై ముంబై మెయిన్ లైన్ అంటారు తెలుసా? చెన్నై ముంబై మెయిన్ లైన్లో భాగంగానే ఈ వాడి మేజర్ రైల్వే స్టేషన్, మేజర్ జంక్షన్. అటు నుంచి డక్కన్ మన నైజాం రాజ్యం రావడానికి అక్కడి నుంచే బైఫర్గేట్ అవుతాం అన్నమాట. అండ్ చాలా చాలా ఉన్నాయి ఇంకా చెప్పడానికి. వాడి రేణిగుంట మీదుగా వచ్చేది ఇదే, ఈ లైనే. చెన్నై ముంబై మెయిల్ అవన్నీ ఇటే కలిసేది. మీకు సికింద్రాబాద్ నుంచి వాడి స్టేషన్లోకి వెళ్ళకుండా అక్కడ ఒక క్యాబిన్ కనపడుతుందా? క్యాబిన్ అంటే ట్రాక్స్, సారీ, ఇది ఇక్కడ ఒక ట్రాక్స్ కనపడతాయి చూడండి, జూమ్ చేస్తాను.
ఇగో అది అవాయిడింగ్ రూట్. అవి వాడిలోకి రాకుండా అటు డైరెక్ట్గా వెళ్ళిపోతాయి బెంగళూరు వైపు. లైక్ బెంగళూరు రాజధాని, గరీబ్ రథ్ ఎక్సెట్రా ఎక్సెట్రా. ఇప్పుడు సీ కర్వ్ చూద్దామే. మాము చెప్పరా మాము. పదా 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 పదా. మాము అంట అల్లుడు గాడికి తలాటి కొట్టేవాళ్ళగా. ఏంద్రా మాము చెప్పరా మాము అన్నాడు. అది ఇప్పుడు కలిసాము చూడండి. చెన్నై హౌరా మెయిన్, చెన్నై బొంబాయి మెయిన్ లైన్లోనికి కలిసాము. అది బెంగళూరు చెన్నై నుంచి వస్తుంది. బెంగళూరు నుంచి వచ్చి గుంతకల్లో కలిసిద్ది, చెన్నై అరక్కోణం అలా వచ్చేసి మన ఇటు కలిసిద్ది. బాబా బాబా బా, ప్యూర్ హార్స్ షూ కరువు. ప్యూర్ హార్స్ షూ. వాడి కర్ణాటకలో ఉంది వాడి. సూపర్ హార్స్ షూ కరువు, సూపర్ అసలు. చూడండి ఇంకా ట్రైన్ మొత్తం ఫుల్ బెండ్ అయిపోయింది బండి. అండ్ అదేమో గూడ్స్ క్యాబిన్. అక్కడ అవి కనపడుతున్నాయి చూసా, ఓహెచ్ఈ పోల్స్, అవన్నీ గూడ్స్ క్యాబిన్. వాడి వామో వాడి ఈజ్, ఇట్ సీమ్స్ టు బి వెరీ బిజీ యార్. మరి ఇంకా బైక్లు వేసుకుని ప్లాట్ఫారం పక్కనే తిరుగుతున్నారు, ఇర్రెస్పాన్సిబుల్ ఇడియట్స్. తెలుగు వాళ్ళకి కన్నడ చదివితే నో నా అలా ఉంటుంది. వాడి జంక్షన్ మనకి చూస్తానికి వాడి జంక్షనో అన్నట్టు ఉంటుంది. ఇప్పుడు అరైవల్ ఇటు తీద్దాము, డిపార్చర్ ప్లాట్ఫామ్ వైపు తీద్దామే. మేజర్ ప్రామినెంట్ జంక్షన్ ఇది కూడా కర్ణాటకలో. ఫుల్ డీజిల్ అండి, చాలా బాగుండేది ఫుల్ డీజిల్. ఇంకా స్టెయిన్స్ అవన్నీ ఉన్నాయిగా. అరే దీని కౌంటర్ పార్ట్ వస్తుంది 18520 ఎల్టీటీ ముంబై. అది కనపడింది. ఓల్డ్ అండి, చాలా బాగుంది అసలు. ఓల్డ్ బిల్డింగ్స్, ఓల్డ్ ఎవ్వారం. దీని తర్వాత గుల్బర్గా, కాలాబుర్గి అంటారు కానీ అది గుల్బర్గా. అది P7 వేసుకొస్తుంది. ఏందిరా ఆపవా, పోటాపోటీగా వస్తున్నావు. కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు ఈ బోర్డర్స్ అన్నీ కలగాపులగంగా ఉంటాయి. మహారాష్ట్ర, తెలంగాణ కూడా.
18519 మీట్స్ 18520. అబ్బో ఆడు కళ్యాణ్లో ఒక ఫిక్స్ అనుకుంటా దీనికి పర్మనెంట్ లింక్. एक मिनट रुको, उतरना है. हाँ सरे सरे ले बाप मीना. क्या जी? ऑमलेट है. अच्छा है. आराम से उतरिए देख के. अरे पुणे WDG4 హార్ట్ బ్రేక్ వేసాడండి డ్రైవరు. బాలా వాడి డీజిల్ ఉనికి పుచ్చుకుంది అసలు. ఆఫ్టర్ ఫ్యూ మినిట్స్ ఈ గివెన్ టైం కన్నా ఎక్కువ ఆపాడండి. పద పద పద. అయితే ఎందుకో మరి మెయిన్ లైన్ లాగుతున్నాడు. ఇటు దీని కౌంటర్ పార్ట్ ఫస్టే ఆడు రైట్ టైంలో డిపార్ట్ అయిపోయాడు. మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు బేదర్ SMVT స్పెషల్ వస్తుంది. బాయ్ బాయ్ EMDs. బాయ్ బాయ్. మెయిన్ లైన్ లాగేస్తున్నాడు వాడి జంక్షనో. కన్నడాన్ని తెలుగులో చదవండి అర్థమైంది. అదిగా వాడి జంక్షనో. రైట్ మరి క్రాసింగ్స్ చూద్దాం. ఓ P4 వేసారే, అద్భుతం. బాబా ఓల్డ్ రా కోచ్, భలే ఉంది. మిడ్ మౌంట్ P4. కొంచెం దూరం నుంచి జూమ్ వేసుకుని చూసుకుంటే బాగుంటుంది చక్కగా. బేదర్ బెంగళూరు స్పెషల్. బాయ్ బాయ్. స్లీపర్స్ ఇక్కడ కూడా ఉన్నాయే. వావ్ బ్యూటిఫుల్ నేచర్ కదా. సుందరి నేనే. మంచి పాట పాడుతుంటే చువాయ్ 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 అనుకుంటూ వెళ్ళాడు. అది పడిపోయింది. నువ్వేందన్నా మరి అలా చెప్పావు. సన్నీ గాడి ఎదురు అని చెప్పాలి. మొత్తం ప్లాట్యూ రీజనే చూడండి. ఏట భూములన్నీ. మనం ఎక్కడున్నాము? ఇది ఎక్కడ ఉంది? కింద ఉంది, పైన. ఓ షాబాద్ స్కిప్పింగ్, స్టాప్ లేదు. లూప్ లైన్ స్కిప్ చేస్తున్నాడు. మెయిన్ లైన్లో గూడ్స్ పెట్టి తీస్తున్నావా?
తెల్లవారుజామున కల్లా పూణేలో ఉంటా, ఐ మీన్ ఎల్టీటీలో ఉంటా. మా అన్నయ్య ఒక అద్భుతమైన ప్రేమలేఖ రాశాడు. అసంపూర్ణ ప్రేమలో అంట నా పరిపూర్ణ జీవితం. ఈరోజు 100 రూపాయలు సంపాదిస్తే ఏది పేపర్ వేసాడు, టచ్ డైలీ నీ టచ్, అబ్బో టచ్ నీ డైలీ నీ. వామ్మో కళాకారుడండి మా అన్నయ్య. రైట్ మరి షాబాద్. నెక్స్ట్ గుల్బర్గా, కలాబుర్గి అంటారు. ఐ మీన్ ఇప్పుడు కలాబుర్గి అయిందిరే, మామూలుగా అయితే గుల్బర్గా. పార్ట్ 2లో ఫస్ట్ 130 టచ్ అయిన పాయింట్ ఇక్కడే, వాడి దాటాక కలాబుర్గికి ముందు 130 దద్దరిల్లుస్తున్నాడు చూడండి. అబ్బో పూణే దాకా ఇదే మోసులు వెళ్ళిపోతాడు. ఆ తర్వాత అంతా సబబ్స్ కదా, 100, 105, 90, 95 అలా. సోదరి మనులారా, బండి గుల్బర్గా వచ్చింది. పాత పేరు గుల్బర్గా, నూతన నామం వచ్చి కాలాబుర్గి. అదన్నమాట విషయం. సన్సెట్ అయితే కాలాబుర్గిలో తీస్తాము. దడలాడేస్తున్నాడు. 9 కిలోమీటర్స్ 3.5 minutesలోనూ 4 minutesలో కొట్టేశాడండి. వావ్, బ్యూటిఫుల్ గుల్బర్గా. పాత స్టేషన్ పేరు గుల్బర్గా. మన బీజేపీ వచ్చిన తర్వాత పేర్లన్నీ మార్చేశారు కదా. హెవీ క్రౌడెడ్ అండి. సరే అనియా. कलाबुर्गी ये गुलबर्गा था ना पहले। गोल गुम्बाज इधर ही है। चोर गुम्बाज है, गोल गुम्बाज। चोर गुम्बाज। మెయిన్ లైన్ వచ్చాడు. వీడియో మనకి బెంగాల్లో ముర్షిదాబాదు, మాల్దా టౌన్, బోల్దా టౌన్ ఎలాగో సేమ్ అలాగే కర్ణాటకకి, అంటే నార్త్ ఈస్టర్న్ కర్ణాటకకి ఈ గుల్బర్గా, కలాబుర్గి అవన్నీ ఆ ఏరియాలన్నీ వాడి అన్నీ అలాగే. అదే ఇంకా మొత్తం ఐగార్ల ఏరియా. కుర్రాడు మామూలుగా లేడు ఎవ్వరమా. చెన్నై ఎగ్మోర్ సిఎస్ఎంటీ మెయిల్. ఫుల్ క్రౌడ్ అండి, ఫుల్గా ఉంది. డాన్ ఇక్కడ తీస్తాం, డస్క్ ఇక్కడ తీస్తున్నాం అనమాట. దీని తర్వాత సోలాపూర్ ఆఫ్పిఎస్గా స్టాప్ వచ్చేసి 113 కిలోమీటర్స్ 2 hours 45 minutes పడుతుంది. బీదర్ కాలాబుర్గి డెమో. చాలా బాగుంది కదా. డీజిల్స్ అండి ఇవన్నీ. అమ్మా అసలు 2020, 2019లో 2023 ఇక ఫుల్ ప్లెజ్డ్గా డీజిల్ అయిపోయింది. అప్పుడు దాకా ఎలక్ట్రికల్ అయిపోయింది. అప్పుడు దాకా మొత్తం డీజిలే. డెమో
చాలా నాళ్ళు అయింది డెమో చూసి. దిగేవాళ్ళు దిగుతున్నారు, ఎక్కేవాళ్ళు ఎక్కుతున్నారు. 633 Bidar Kalburgi DMU from Bidar to Kalburgi is arriving on platform number 2. Kripaya May I have your attention please? Train number Right. 763 కాలాబుర్గి మెయిన్ లైన్ స్టార్టర్ ప్రొసీడ్ టేకెన్ ఆఫ్. DMU from Kalburgi కాలాబుర్గి అనగా Bidar is standing on platform గుల్బర్గా. number 2. Passengers are requested to take their respective seats. कृपया ध्यान दीजिए. ఎంత బాగుందో చూడండి ఫ్రేమ్. 776 Black, dark. बीदर DMU कलबुर्गी से चलकर बीदर को जाने वाली प्लेटफॉर्म क्रमांक తీ అన్నయ్య తీ, ఎంతసేపు వెయిట్ చేపిస్తా? దయవిಟ್ಟು గమనించి రైలు సంఖ్య 776 మరీ టూ మచ్ చేస్తున్నాడు. कलबुर्गी बीदर తీరా బాబు. ಇಂದ ರವಾನಿಸಿ ಬೀದರ್ ಗೆ ಹೋಗುವ ಪ್ಲಾಟ್ಫಾರ್ಮ್ ಸಂಖ್ಯೆ 2 ರಲ್ಲಿ ನಿಂತಿದೆ. ಧನ್ಯವಾದ. ಫ್ರಮ್ ಕಲಬುರ್ಗಿ ಟು ಬೀದರ್. మా ఈ నా కొడుకుల వల్ల నా మెమరీ కార్డు ఫుల్ అయిపోతుందండి. Passengers are requested to take their respective seats. कृपया ध्यान दीजिए. गाड़ी संख्या 77634 बीदर DMU कलबुर्गी से बीदर రైలు సంఖ్య 7763 ಕಲಬುರ್ಗಿ ಬೀದರ್ DMU ಕಲಬುರ್ಗಿ ಇಂದ ರವಾನಿಸಿ ಬೀದರ್ ಗೆ ಹೋಗುವ ಪ್ಲಾಟ್ಫಾರ್ಮ್ ಸಂಖ್ಯೆ 2 ರಲ್ಲಿ ನಿಂತಿದೆ. ಧನ್ಯವಾದ. ಚೆನ್ನಾಗಿದ್ದೀರಾ? ನಾನು ತುಂಬ ಚೆನ್ನಾಗಿದ್ದೀನಪ್ಪ. అంటే ಅದೇನಂದರೆ ಇವಾಗ ನಮ್ದು ಕರ್ನಾಟಕ ಇರೋದು ಕನ್ನಡದಲ್ಲಿ ಹೇಳಬಹುದು. ಕನ್ನಡ ಹೇಳ್ತಾ ಇದ್ದೀನಿ ಏನೋ. ಹೇಳಲ್ಲ ಇಲ್ಲಿಯಾ సరదాగాలే. వా బ్యూటిఫుల్ అండి, బ్యూటిఫుల్ లొకేషన్స్ అండ్ నవాబ్ సిటీ గుల్బర్గా. కొంచెం సేపు చూద్దాం, చేసేదేముంది. సాయంత్రం పూట నైట్ ఎటు తీయంగా.
గంగాపూర్ రోడ్ ఫేమస్ కరువు ఉంటుంది ఇక్కడ. గంగాపూర్ రోడ్ ఏమంటే ఇక దొరకదు మనకి, టైం వేస్ట్ చేయకూడదు. ఎందుకంటే 25 minutes మన దగ్గర ఫుటేజ్ ఉంది. అండ్ నెక్స్ట్ ఎటు డస్క్ అయిపోయింది కదా, డస్క్ కూడా ఓవర్గా లైట్ ఫెయిల్ అయిపోతుంది. నెక్స్ట్ మనం సోలాపూర్లో కలుద్దాం, ఆ తర్వాత పూణేలో కలుద్దాం. బాయ్. అదండి శుభరాత్రి హోట్గి జంక్షన్ నుంచి. హోట్గి అనేది బాగలకోట వెళ్తుంది ఇక్కడ నుంచి. అంటే సోలాపూర్, వాడి, కాలాబుర్గి మెయిన్ లైన్ సెక్షన్లో బాగలకోట వెళ్తానికి ఇది ఒక జంక్షన్ హోట్గి. అర్ధాగిత తంబి. సరే, సోలాపూర్ దగ్గరలో ఉన్నామే, గంట ముందు వచ్చేసాం సోలాపూర్. చూడండి జనులారా, ప్రేక్షకులారా, సోలాపూర్ నుంచి చక్కటి శుభ సాయంత్రం వేళ. శుభ సాయంత్రం 7:15 అయింది, అదే 7:30 అయింది సరిగ్గా. సోలాపూర్లోకి ఎంటర్ అవుతున్నామండి. ప్లాట్ఫామ్ ఆపోజిట్ సైడ్ వచ్చింది అనుకుంటా. లెట్స్ సీయా. మామూలుగా ఉండదు మరి. ఆపోజిట్ సైడ్ కాదు సుయోతన, మన సైడే వచ్చింది సుయోతన. వెరీ గుడ్. సోలాపూర్. అబ్బా, కళ్యాణ్ లోకోమోటివ్ భలే అదృష్టంరా. బెలగావి, బాగలకోట్, మన బసవా. బసవానేనా? రావయ్యా, జాగ్రత్తగా ఎక్కువ పడతావు. మైసూర్, బాగలకోట ఆడే. ఏమో వీడియోలు తీస్తున్నారు అక్కాయిలు. అన్నయ్య వీడియో తీస్తా ఉండంగా లేదు కానీ అక్కాయిలు వీడియో తీస్తే ప్రాబ్లమా? కాదులే. ఆడు బసవా. మైసూర్, బాగల్కోట్, బసవా ఎక్స్ప్రెస్. సోలాపూర్ బిఫోర్ టైం వచ్చాడు. మామూలుగా అయితే 1 hour బిఫోర్ వచ్చాడు, కానీ అక్కడ ఇక్కడ అవుటర్లో మేకప్ చేసి 20 నిమిషాలు ప్లాట్ఫామ్ మీదకి వచ్చాడు. బసవాగాడు వెయిట్ చేస్తున్నాడు. సూపర్ స్టఫ్ అండి. ఈ సిఆర్ అంటే సెంట్రల్ రైల్వేస్లోకి వచ్చేసాం. ఇందాకే ఎస్సీఆర్ వదిలేసాంలే వాడి తర్వాత. గుల్బర్గా కూడా ఎస్సీఆరే నా ఎస్డబ్ల్యూఆర్, ఐఎమ్ నాట్ షూర్. చూద్దాం. వామ్మో, రష్ అందరూ. అండ్ ద గ్రేట్ సోలాపూర్. సోలాపూర్ చెప్పులు ఫేమస్ కదా, వినే ఉండుంటారు. వినకపోతే నేర్చుకోండి. సోలాపూర్ ఇస్ ఫేమస్ ఫర్ చెప్పులు. ఇంకా చాలా ఉన్నాయి, ఇండస్ట్రీస్, జరుగళ్ళ, బొరుగళ్ళ, రకరకాలు. Here we go. Baswa is departing. Mysore, Bagalkot, Baswa Express. Baswa Express departed from Solapur. Bye bye. Solapur వదులుతున్న వైజాగ్ బుల్లోడు. And
పీస్ఫుల్ సోలాపూర్ రైల్వే స్టేషన్, చాలా పీస్ఫుల్గా ఉంది. ఇందాక బసవాగాడు అటు వెళ్ళాడు, ఈడేమో ఎల్టీటీ వెళ్తున్నాడు. మామూలుగా లేదు వ్యవహారం. డైరెక్ట్గా 280 కిలోమీటర్స్ తర్వాత వన్ స్టాప్, వన్ రన్. ఇంకా కుర్దువాడి, డాండు, గిండు, హొట్టికి బొట్టికి ఏం ఆగదు. డైరెక్ట్గా తీసుకెళ్ళి పూణే. బాయ్ బాయ్ సోలాపూర్. కలుద్దాం మళ్ళీ వచ్చేటప్పుడు. కోనార్కు నైటే. నీ అమ్మ ప్లాట్ఫామ్ నా అనుకునే రైల్వే ఇదేంట్రా బిల్డింగ్స్. అంతేలే వైబ్రేషను 15 మహా అయితే 15 స్పీడే. పాస్ అయ్యే ట్రైన్స్ వెళ్తే ఎంత వెళ్తాయి? 30 50 వెళ్తాయి. దానికి బిల్డింగ్లు ఎదిరి పడిపోయి అంత సీన్ ఉండదు. ఉందలే ఒక 50 సంవత్సరాలు లాంగా పెట్టి దీనికి కూడా. ఓ ఎల్ఐసి పక్కనే ఉందా? ఇంకెందుకు ఇన్సూరెన్స్ దొరికిద్ది. కుర్రోళ్ళు ఏంటి హవా చేస్తున్నారు? సరే మరి భోంచేద్దాం. పీటర్ పాస్టర్ గారి ఏరియాలో ఉన్న పెద్ద ఆయన. సరే ఉంటానండి. హలో గాయ్స్, 268 కిలోమీటర్లో 270 ఆల్మోస్ట్ సింగిల్ రన్లో కొట్టేశాడు. పూణే వచ్చేసామన్నమాట. చలిగా ఉంది. అప్డేట్ ఏంటంటే నిన్న కర్జాతో దీవా మీదుగా డైవర్షన్ అని చెప్పా కదా, అది ఫస్ట్ డైవర్షన్ అని చెప్పి తర్వాత డైవర్షన్ తీసేసి మళ్ళీ ఇప్పుడు అప్డేట్ డైవర్షన్ అన్నాడు. చూద్దాం. పూణే దాటేశాము. ఇదే పూణే సిటీ. ఈ మురుగు వ్యవహారం నెక్స్ట్ లోనావల, తర్వాత కళ్యాణ్. మర్చిపోయా డైవర్ట్ అయితే బండి కళ్యాణ్ వెళ్దాం. డైరెక్ట్ ఎల్టీటీ దీవా ఎక్కేస్తాం. చూద్దాం. బండి లోనావలా వచ్చింది. మామూలుగా అయితే 24 కోచెస్కి, ఐ మీన్ కొన్ని బళ్ళకైతే బ్యాంకర్లు వేస్తారు. ఈ లోనావలా అనేది అదిగోండి ఘాటీ సెక్షన్లో ఉంటుంది. లోనావలా దాటాక ఖండాల, కర్జాత్. మరాఠీలో పాట కూడా ఉందిగా, ఖండాల, లోనావలా, కొల్లాపూర్, చెప్పన్హాల, బెంగళూరు, గోవాని కుట్టు కుట్టు చేయచ్చ హనీమూన్లా అని చెప్పి మంచి సాంగ్ ఉంటుంది. అంటే హనీమూన్కి అక్కడికి వెళ్దామని. లోనావలా కూడా మంచి ఏరియానండి. బ్యూటీ, సీనిక్ వ్యూస్ ఉంటాయి. అర్ధరాత్రి తెల్లవారుజామున అయిపోవడం వల్ల డార్క్లో ఏం అర్థం అవట్లా. రేపు వచ్చేటప్పుడు కోనార్కు చూపిస్తా. అది కూడా దరిద్రం సాయంత్రం దీనమ్మ. ఇదిగోండి లోనావలా. చలి ఫుల్గా బాబోయ్. ఖాళీ ఎవరుంటారు? ఎవరుంటారు? మరాఠీ ఓల్డ్ అసలు. विशाखापट्टनम से चलकर लोकमान्य तिलक टर्मिनस को जाने वाली प्लेटफॉर्म क्रमांक 2 पर खड़ी है. ठीक है. లోనావలా. ఏ లాలా కూడా ఎవడీడు? డొరాంటో. ఓరే మా నిన్ను చూస్తున్నా అదృష్టంరా. దురంతో ఎల్టీటీ సికింద్రాబాద్ డొరాంటో.
ఖాళీ, అసలు రోతే ఉండదయ్యా డొరంటో. కొన్ని వాళ్ళకి బ్యాంకర్లు అవసరం ఉంటుందండి. బ్యాంకర్ అంటే వెనక సహాయపు లోకోమోటివ్, వెనక లోకోమోటివ్ వేసి తోస్తాడు ఎక్కువ అని. ఇప్పుడు LHB ప్లస్ B7 అంటే లైట్ వెయిట్ లోడే. లోనావాలా బ్యాంకర్ లేదు, పాడు లేదు. ఉందా? ఒరే ఉందరా, ఉందండి. అయితే మనకు కూడా వెనక పెడతాడేమో బ్యాంకరు. బ్యాంకర్ ఉంది. పద ముందుకు తీసుకుపోనా అన్న, చూపించాలి మా ప్రేక్షకులకి బ్యాంకర్లు. ఇక కనపడుతుందా? అయితే మనకే ఉందనుకుంటా బ్యాంకరు. ఓ టీ పందార పాకం ఉన్నట్టు ఉందండి. ఏంటి హార్న్ వేసాడు హడావుడిగా? బయలుదేరదామా వద్దా? అసలు బ్యాంకర్ చూద్దాం, ఆగండి అటువైపు. ఆడు వెళ్ళిపోతున్నాడా? అదిగో వెళ్ళిపోయాడు. బ్యాంకర్లు తీసాడు. మనోడ హార్న్ వేసింది దురంటో. నిఘాలా తయారాహే అంట. మరాఠీలో వెళ్తానికి తయారుగా ఉంది అని చెప్పి అంటున్నాడు. లోనావాలా ఖాళీగా అద్భుతంగా ఉంది. మన సౌత్లో ఇలాంటి హిల్లీ మీద ఉన్న రైల్వే స్టేషన్స్ తక్కువ. ఇక అరకు వరకు అటువైపు బుర్రా గుహలు అవన్నీ ఉంటాయి, కానీ ఇలా ఉండదు. వెస్టర్న్ ఘాట్స్, సహయాద్రీస్ అండి ఇవన్నీ. థ్యాంక్ యూ మేడం. అది డిపార్చర్ హాంక్ వేసాడు అంటే మనకు కూడా లోకో తగిలిచ్చుంటాడు. చూద్దాం. బ్యాంకర్లు ఏంటి కనపడకుండా వెళ్ళిపోతున్నాయి అటువైపు. కనపడతాయి అని ఆగు. ఓకే అనియా, ఆగాను. ఇక్కడి నుంచి కరువులో కనపడిపోద్దండి. మనకు కూడా బ్యాంకర్ వేసాడు లేదా? కొంచెం ముందుకెళ్తే చక్కగా పారాబోలిక్ వ్యూ ఇది. दीवाना हुआ बादल सावन की घटा छाई ये देख के दिल झूमा ले प्यार ने अंगड़ाई दीवाना हुआ बादल. అది కాశ్మీర్కి కలి అని చెప్పి మన షమీ కపూరు, షర్మిలా ఠాగూర్ పాట. రే 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 బ్యాంకర్ వేసాడా లేదా? అదే మనకు కావాల్సింది. బాయ్ లోనావాలా ఇలా తోపు మనోడు సింగిల్లో కోత. మరి దురంతోకి ఎందుకు బ్యాంకర్ వేసాడు? అయ్యే అంటే అటు నుంచి ఎక్కుడా అందుకా? అచ్చా, ఓకే అర్థమైంది. ఇటు నుంచి దిగుడు. అట్లారా తమ్ముడు, ఫుల్ తాగేసాడు. మీద పడుతున్నావు. సర్లే. ఖండాలా ఘాట్, లోనావాలా ఖండాలా అనలేదు ఇందాక, అలాగే ఖండాలా ఘాట్. ఏంట్రా ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు పెట్టేశారు. అంతేలే, ఉగ్రవాద చర్యలు ఎక్కువైపోతున్నాయని. సత్యం. ఖండాలా అంత హడావిడి ఉండదు, లోనావాలా కూడా ఉండదు. ఇవన్నీ
మౌంటైన్ మీద ఉన్న రైల్వే స్టేషన్స్. సహ్యాద్రి పర్వతాలు, వెస్టర్న్ ఘాట్స్. ఎవడో రాజస్థానీ కుర్రాడు రాజస్థానీ పాటలు వదిలేడు. అదిగా ఖండాల. బాయ్ గాయ్స్. నేను మీతో అన్నట్టే బండి కర్జత్ మీదుగా పన్వేల్ వచ్చింది. ఇప్పుడు పన్వేల్ నుంచి దీవా ఎక్కేసి ఎల్టీటీ వెళ్ళిపోద్ది. అదిగో పన్వేల్. లక్కే మనం ఎక్కిన రోజే డైవర్ట్. విషయం ఏంటో చెప్పనా ఎందుకు డైవర్ట్ అయిందో? ముంబైలో మెగా బ్లాక్ అని జరుగుద్ది. ముంబై సబర్బ్స్లో 6 monthsకి ఒకసారి, పైగా ప్రతి సండే. ఎందుకంటే ముంబై లైఫ్ లైన్ నడవటానికి ముఖ్య కారణమే ఈ ట్రైన్స్, లోకల్ ట్రైన్స్, ముంబై అర్బన్ ట్రైన్స్. ఓకే, అవి ఆగిపోతే ఇంకా జీవనం ఆగిపోద్ది కదా ముంబై వాళ్ళకి. అందుకని ఈ సండేస్, ఇంకా మిగతా 6 నెలలకు ఒకసారి మెయింటెనెన్స్ పేరు చెప్పుకుని లాపుతారు. సండేసే మెయిన్. సండే లేకపోతే కుదరదు. సండే అంటే అందరికి హాలిడే ఉంటుంది కదా, అందుకని. పన్వేల్ రైట్ మరి. ఉందా గాయస్? ఠానే వచ్చామన్నమాట. అబ్బో, లోకల్ ట్రైన్స్ కోలాహలం, సందడి. ఇక చలి లేకపోతే బయటే పెట్టేవాడిని ఫోన్లు, కెమెరాలన్నీ. ఠానేలో బండి డైవర్ట్ అయ్యి వచ్చింది కదా. ఐ మీన్ ఎలా చెప్పాలి, కర్జత్ నుంచి పన్వేల్ మీదుగా బండి డైవర్ట్ అయింది కదా. దాని తర్వాత ఠానేలో ఆగింది డైరెక్ట్గా. పార్సిక్ టన్నెల్, దివా వదిలేసి. ఓకే, అండ్ ఇప్పుడేం జరుగుద్ది? ఇక్కడ నుంచి సబర్బ్స్లో కొట్టుకుంటా ఎల్టీటీ వెళ్ళిపోద్ది. మొత్తం ఎంత లేట్ అయిందో తెలుసా? 1/2 గంట లేట్ అయింది గివెన్ టైం కన్నా. మా అయితే బొంబాయి ఎల్టీటీ వెళ్ళేటప్పటికి 1/2 గంట లేట్ అవుద్ది. మెయిన్ లైన్ వేస్తాడు, ప్రొసీడ్. మెయిన్ లైనే కాబట్టి ఇక లేట్ చేయకుండా లాగేస్తాడు. లూప్ లైన్ అనుకో, ఒక నిర్దిష్ట వేగంలో నుంచి మెయిన్ లైన్లోకి వెళ్ళాలి. కానీ మెయిన్ లైన్ అలా కాదు, గివెన్ స్పీడ్ సపా లాగేయచ్చు. బబులుగాడు బబులుగాడు छत्रपति शिवाजी महाराज टर्मिनल नंदीग्राम एक्सप्रेस is arriving shortly on platform number 6. ఠానే. ఓ జియో ఠన్ టనా ఠన్ అన్నట్టు ఓ ఠానే ఠన్ టనా ఠన్. గాలి సౌండ్ రా, టడా అనుకుంటా. అది మెయిన్ లైన్. ఓ మాయానగరి అయిన ముంబై నగరమా, దేశ ఆర్థిక రాజధాని నగరమా, ఈ తెలుగోడు అదృశ్య యాత్రికుడు వచ్చాడు, స్వాగతం పలుకు తల్లి. కొడుతున్నాడు. వంద 105 అంతే. ఎక్కువ స్పీడే ఉండదు. అబ్బో,
నహూర్ నహూర్ బందూక్ అంజూర్ మార్గ్ హెవీ గో గాయ్స్ దగ్గరలోకి వచ్చామన్నమాట ఎల్టీటీకి. ఎల్టీటీ ముందు స్టేషన్ విద్యా విహారం వాణి విహారం ఇది. ఇప్పుడు లోకల్ ఆ బళ్ళకి లోకల్ ముంబై లోకల్కి ఏమో సపరేట్ లైన్ ఉంటుంది. అండ్ డైలీ వెళ్ళే 110 105 సెక్షన్ లైన్స్ ఏమో డిఫరెంట్గా ఉంటాయి. అర్థమైందా? ఓహో విద్యా విహార్. బై ద వే ఎల్టీటీ అంటే లోకమాన్య తిలక్ టెర్మినస్. ఇది బాలగంగాధర్ తిలక్ గారి పేరున నామకార్థం చేయబడింది. ఎర్లీ అనగా 1980ల దాకా దీన్ని ఏమనేవాళ్ళు అంటే కుర్లా అనేవాళ్ళు. ఇందాక ఆంటీ వాళ్ళు కూడా కుర్లా కుర్లా కుర్లా, మా ఫాదర్ వాళ్ళు కూడా కుర్లా 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 అనేవాళ్ళు. ఏంటి కుర్లా అంటే అప్పుడు చెప్పారు మా ఫాదర్, అరే ఇలాగూ 80s దాకా కుర్లానే అనే పిలిచేవాళ్ళు, 80s నుంచి ఒక 15-20 సంవత్సరాలు సిఎస్టీ అనేవాళ్ళు, ఛత్రపతి శివాజీ టెర్మినస్ అనేవాళ్ళు. 1999లో బాలగంగాధర్ తిలక్ ఉన్నారు కదా మన ఫ్రీడమ్ ఫైటర్, ఆయన పేరు మీదుగా నామకార్థం చేశారు ఈ రైల్వే స్టేషన్కి. అప్గ్రేడ్ చేశారు మోడర్న్ ఫెసిలిటీస్తో అని చెప్పారు. ఓహో అనుకున్నాను. నాకు అదే కుర్లా లోకో ఏంటి అనుకునేవాడిని చూస్తే. బాబా WDSలు అండి. ఆల్కో ఎవడీడు అర్థమై సావట్లేదు. ఏదో స్పెషల్ బండి అనుకుంటా, నేమ్ బోర్డ్స్ కూడా ఇవ్వలేదు. ఇంటూ ఎల్టీటీ. ఇది వైజాగ్లో బండి 18519 ECOR హ్యాండిల్ చేసే బండి కావున వీడే ప్రైమరీ మెయింటెనెన్స్ అంతా, రేక్ హ్యాండ్లింగ్, క్లీనింగ్, సిఎన్జి మొత్తం. అండ్ నెక్స్ట్ సెకండరీ మెయింటెనెన్స్ వచ్చేసి మన ఇది ఎల్టీటీలో చేస్తారు. అసలు బాంబే ఎందుకు వచ్చాము ఏంటి అనేది నెక్స్ట్ చెప్తాను. ఓకే, ఇది కూడా జిఐపిఆర్ రైల్వేసేనండి, చాలా హిస్టారికల్ రైల్వేస్. ఇది జిఐపిఆర్ అంటే గ్రేట్ ఇండియన్ పెనిన్సులర్ రైల్వే అని చెప్పి ఉండేది, బ్రిటిష్ వాడు వేసింది. బ్రిటిష్ వాడు ఏదైనా మెయిల్ చేసి వెళ్ళాడా అంటే రైల్వేనే అని అనుకుంటారు, కానీ మదన్ గుప్తా గారు ఒక సామెత చెప్పారు. దొంగ వచ్చంట సొమ్మంతా ఎత్తుకుపోయిన తర్వాత పాపం ఇంటి ఓనర్ అంటాడంట, ఎత్తుకుపోయాడులే కానీ పాపం పొలుగు పార అవన్నీ ఉంచాలే అని జాలిపడ్డాడంట. అలా ఉంది మన భారతీయుల వ్యవహారం కూడా. రైల్వే వేసిందే మన సొమ్ము తెంకెళ్తానికి. అది బ్రిటిష్ వాడు మనకు పొడిచింది ఏమీ లేదు. మెకాలయ విద్యా విధానం అని చెప్పి ఒక ఎడ్యుకేషనల్ అదే ఒక ఫార్మాట్ని తీసుకొచ్చాడు, అయిపోయింది సర్వనాశనం అంతా.
అండ్ ఇంకా చాలా చాలా జరిగినాయిలే, మళ్ళీ ఈ కాంట్రవర్సీలు అవటం ఎందుకు, ఉన్న తలకాయ నొప్పులకి తావులేదురా నాయన అంటే కొత్తది ఎందుకులే. ఆల్కోస్ వ్యవహారం గట్టిగానే ఉంది ఎల్టీటీలో. అవన్నీ మంచి మెయిన్ లైన్ ట్రాక్షన్ మోటార్స్ అండి. ఇప్పుడు షంటింగ్లకు వాడుకుంటున్నారు ముసలాళ్ళ తీసి. అదిగోండి ఎల్టీటీ, లోకమాన్య తిలక్ టర్మినస్. ఎల్టీటీ ఇటార్సీ P7, ఇటార్సీ P7 విత్ आजमगढ़. अब्बाबाबा यूपी बंडी एलटीटी आजमगढ़. प्रवाशांनी कृपया लक्ष द्यावे. गाडी क्रमांक 1881 एक्सप्रेस प्लॅटफॉर्म क्रमांक 2 वर येत आहे. या ठिकाणी कृपया ध्यान दे. गाडी संख्या 18519 विशाखापट्टणम एक्सप्रेस. ఎలా ఉందండి వీడియో? లాంగ్ కావాలి అన్నారు కదా, బాగుందా? ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, మనస్ఫూర్తిగా సపోర్ట్ చేయండి. నాలెడ్జ్ను కూడా ఫన్నీ వేలో నేర్చుకోండి. ఓకే, నమస్తే సదావత్సలే మాతృభూమే. జై శ్రీరామ్.